హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. తెలుగు టైటన్స్ పవన్ కుమార్ శరావత్ పై అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. సో పవన్ కుమార్ శరావత్ ను తమిళ తలవాస్ అయితే తీసుకోవడం జరిగింది. తెలుగు టైటన్స్ కి తమిళ తలవాస్ తో మ్యాచ్ జరిగినప్పుడు పవన్ కుమార్ శరావత్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ తెలుగు టైటన్స్ డిఫెండర్స్ ని అలాగే పవన్ కుమార్ శరావత్ రైడింగ్ ని కంపేర్ చేద్దాం. సో ఇద్దరిలో ఎవరిది పై చేయి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రో కబడ్డీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్ గా మన ఛానల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన L5 కబడ్డీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేశారు. ప్రో కబడ్డీలో పవన్ కుమార్ శరావత్ డిఫెండర్స్ పై ఎప్పుడు పై చేయనే ఉంటాడు. ఎందుకంటే అతని రైడింగ్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంతేకాకుండా తనైతే ఈజీగా అయితే ట్యాకిల్స్ నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. సో దానివల్ల పవన్ కుమార్ శరావత్ డిఫెండర్ పై ఎక్కువగా పై చేయి సాధించుతూ ఉంటాడు. కానీ ప్రో కబడ్డీ సీజన్ 12 లో తెలుగు టైటన్స్ డిఫెండ్ అయితే రాక్ సాలిడ్ గా ఉంది. మెయిన్లీ వాళ్ళకి స్ట్రెంతే వాళ్ళ డిఫెన్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు కంప్లీట్గా ఒక పవర్ ప్లాక్ డిఫెన్స్ అయితే ఉంది. సో శుభం సిండే, అజిత్ పన్వార్, సాగర్, అంకిత్, అమన్ అలాగే బ్యాకప్ లో కూడా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. రాహుల్ దగ్గర్ ఈ నేమ్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ నేమ్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి రాక్ సాలిడ్ డిఫెన్స్ తో పవన్ కుమార్ శరావత్ రైడింగ్ అయితే ఏ విధంగా ఉంటుందో కంపేర్ చేయడం దాదాపుగా అసాధ్యమని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎవరిది పై చేయి అంటే ప్రెజర్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళదే పై చేయి అని చెప్పుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు? పవన్ కుమార్ శరావత్ రైడింగ్ పై చేయి సాధిస్తుందా, లేకపోతే తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే పై చేయి సాధిస్తుందా? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.